బతుకమ్మ పండుగ సంబరాల వేడుకలను పురస్కరించుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే బతుకమ్మ పండుగ ఏర్పాటు నిమిత్తమై స్థానిక మహబూబ్ సాగర్ చెరువు కట్టపై కొనసాగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంత కిషన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్. ఈ సందర్భంగా తోపాజి అనంతకృష్ణ మాట్లాడుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన సొంత ఖర్చుతో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ బతుకమ్మ వేడుకలలో టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కూతురు జయా గుణ చైతన్యరెడ్డి పాల్గొననున్నారు అని అన్నారు. మహబూబ్ సాగర్ కట్టపై ఏర్పాటు చేసిన బారికేడ్స్, ప్రధాన వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న బతుకమ్మ పనులను పరిశీలించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా 35 ఫీట్ల ఎత్తుతో 3.5 టన్నుల బరువు గల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నదని అన్నారు. బతుకమ్మ పాటలతో కళాకారుల నృత్యాలతో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షం వచ్చినా అసౌకర్యం కలగకుండా వేడుకలకు విచ్చేసే మహిళలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్, కిరణ్ గౌడ్, గంగేరి శ్రీహరి, రాజు, నవత్ నాగరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజక ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా అందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్ట, దీన్నే వినాయక్ సాగర్ చెరువు కట్ట, దీన్నే బతుకమ్మ సాగర్ చెరువు కట్ట. ఈ చెరువు కట్టపై గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే సుమారు 20 సంవత్సరాల నుంచి కూడా మా నాయకుడు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో, జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో, వారి యొక్క పర్యవేక్షణలో సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ బతుకమ్మ పండుగ నిర్వహిస్తాము. మరి అందులో భాగంగా ఈరోజు రేపు బతుకమ్మ పండుగ, సద్దుల బతుకమ్మ పండుగ రేపు 29వ తారీఖు నాడు సంగారెడ్డి పట్టణ పెద్ద మనుషులు అందరూ కలిసి, బ్రాహ్మణులు పెద్ద మనుషులు అందరూ కలిసి రేపటి సద్దుల బతుకమ్మ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చెరువుకట్ట ప్రారంభం నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ బతుకమ్మను కూడా స్పెషల్ ఏంటంటే ఈసారి 3.5 టన్నుల బతుకమ్మను తయారు చేయవస్తున్నాం. 3.5 టన్నులు అంటే సుమారు మీకు గుర్తు 3000 కేజీల బతుకమ్మతోని ఈరోజు గంగమ్మకు సమర్పించబోతున్నాం రేపొద్దున. మరి ఈ బతుకమ్మ పండుగను మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు, మరి వారి కూతురు జయారెడ్డి గుణచైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి బతుకమ్మ పాటలతో, ఆటలతో మంచి కళాకారులు కూడా వస్తున్నారు, డప్పు కళాకారులు వస్తున్నారు. అలాగే సంగీత ప్రియులు ఉండటానికి మంచి కళాకారులు, ఆటలు, పాటలు, దాండియా అన్ని నృత్యాలతో ఈ బతుకమ్మ పండుగ గణనీయంగా చెప్తాం. కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలు కాకుండా కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుతూ, మా నాయకుని పర్యవేక్షణలో, మా నాయకుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో బతుకమ్మ పండుగ, దసరా పండుగ కూడా వచ్చే 3 రోజుల్లో బతుకమ్మ దసరా కూడా అతి భారీ ఎత్తున చేస్తున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా
ఇదే ఆహ్వానంగా భావించి అమ్మలందరూ కూడా ఎంతటి భారీ వర్షం పడ్డా ఇంకా భారీ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ పండుగ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు కూన సంతు, అలాగే కిరణ్, అట్నే ఎస్ఎస్ఎల్ నాయకుడు గంగేరి శ్రీహరి, అట్నే మాజీ కౌన్సిలర్ కసిని రాజు, అలాగే మాజీ కౌన్సిలర్ నాగరాజు, ఇంకా నాయకులు చాలామంది సుధాకర్, ఇట్లా చాలామంది నాయకులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో రేపు కూడా మా నాయకుడు పర్యవేక్షణలో, మా నాయకురాలు జగ్గారెడ్డి గారి పరీక్షల్లో, మా ఎవరు జయారెడ్డి పర్యవేక్షణలో ఈ బతుకమ్మ వేడుకలు జరుపుకున్నాం కాబట్టి అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని బతుకమ్మ వేడుకలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ప్రజలందరికీ కూడా ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ సంగారెడ్డి చెరువు కట్టపైన విద్యుత్ అలంకరీకరణ మరియు బతుకమ్మ ఏర్పాట్లన్నీ కూడా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగనటువంటి రీతిలో సంగారెడ్డి పట్టణంలో ఈ ఏర్పాట్లు జగ్గారెడ్డి గారు తమ సొంత నిధులతో ఇక్కడ ఇదంతా చేయడం జరుగుతుంది. అమ్మలు, అక్కలు ఆనందంగా ఆడి పాడి బతుకమ్మ పండుగ చేసుకోవాలన్న ఉద్దేశంతో తన సొంత ఇంట్లో ఒక వేడుకుంటే ఎలా చేస్తారో అలా ఏర్పాటు చేయడం జరిగింది. కావున సంగారెడ్డి అమ్మలకు, అక్కలకు అందరికీ కూడా అన్ని విధాల ఏర్పాట్లున్నాయి. మీరు రేపు హ్యాపీగా వచ్చి చెరువు కట్టపై బతుకమ్మ ఆడుకునే అవకాశాన్ని జగ్గారెడ్డి గారు కల్పించారు. మరి 2 రోజుల తర్వాత 2వ తారీఖు మనకు దసరా పండుగ ఉంది. దసరా పండుగ ఏర్పాట్లు కూడా చాలా భారీ ఎత్తున సంగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది, అంబేద్కర్ స్టేడియంలో. కావున అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈ ఏర్పాట్లను అన్నింటినీ పరీక్షించడానికి వచ్చినాం. అందరము దగ్గరుండి ఈ ఏర్పాట్లను చూస్తున్నాము. అందరూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండేలాగా చూస్తున్నాం కాబట్టి మరొకసారి అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.